టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమితులై మొదటిసారిగా గోదావరిఖని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఘన స్వాగతం పలుకుదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇటీవల టీబీజీకేఎస్ నాయకత్వం సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలపై సంస్థలో జరుగుతున్న పరిణామాలపై చర్చించిన సమయంలో టీబీజీకేఎస్కు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించడం జరిగిందని తెలిపారు. టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమితులైన కొప్పుల ఈశ్వర్ను గోదావరిఖనికి పిలిచి సన్మానం చేయనున్నామని, అందులో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుండి బైక్ ర్యాలీగా రాజలక్ష్మి ఫంక్షన్ హాల్కు తీసుకుని వచ్చి సన్మానం చేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామగుండం, బెల్లంపల్లి రీజియన్ టీబీజీకేఎస్ శ్రేణులు పాల్గొని ఘన స్వాగతం పలుకుదామని కోరారు. 16 తారీఖున హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం కలవడం జరిగింది. సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రముఖంగా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలైతేంది, ఆక్షన్లో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు దక్కేటువంటి విధంగా తయారు చేసినటువంటి కమర్షియల్ మైనింగ్ విధానం అయితేంది, గతంలో కాంగ్రెస్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్ విధానం అయితేంది, అలాగే ఈ యొక్క కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకుల వేలం పెట్టినప్పటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు పాల్గొన్నటువంటి విషయం అయితేంది, సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి అయితేంది, ఈ సింగరేణి రక్షించుకోవాలి, కాంగ్రెస్కు హటావో సింగరేణికి బచావో, సేవ్ సింగరేణి అనేటువంటి నినాదంతో కార్మికుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఈ సంస్థను రక్షించుకొని తద్వారా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు జరుగుతున్నటువంటి దాన్ని అనుభవిస్తున్నటువంటి కార్మిక వర్గం ఉన్నదో దాన్ని పోకుండా చూసుకోవాలి, కొత్తగా కూడా హక్కులను తీసుకొచ్చే విధంగా మన సంఘం పోరాటం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వారు దిశ నిర్దేశం చేయడంతో పాటుగా ఈరోజు మీకు ఇంకొక ఇన్ఛార్జిగా కూడా నియమిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుభవజ్ఞులైనటువంటి కార్మికుడిగా స్వయంగా అనుభవం కలిగినటువంటి మన కొప్పుల ఈశ్వర్ గారు, ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఫౌండర్గా ఉండి ఈ సంఘం ఈ స్థాయిలో చేరడానికి కారకుడైనటువంటి వారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వారి ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో 4 గంటలకు వారికి మొట్టమొదటిసారిగా గోదావరి ప్రాంతానికి ఈ నియమితులమే అయిన తర్వాత వస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలిసి అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు 4 గంటలకు మన అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వారిని రిసీవ్ చేసుకొని ఆ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరమే బైక్ ర్యాలీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా దండ వేసి ఇక్కడ నుంచి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక సభను నిర్వహించి ఆ సభలో వారిని ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ విధంగా అండగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసేటువంటి విధంగా వారు కూడా చెప్పడంతో పాటు మొన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి సంస్థ పట్ల మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి